400 ఏళ్ల క్రితమే రాబోయే కాలాన్ని తన కళ్లతో చూసి తాళపత్ర గ్రంథాల్లో భద్రపర్చిన మహాజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి పేరు వినగానే మనందరిలోనూ ఒక తెలియని భయం మొదలవుతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన కాలజ్ఞానం కేవలం మాటలు కావు, అవి రాబోయే వినాశనానికి హెచ్చరికలు. ఇప్పటికే 2025వ సంవత్సరం గడిచిపోగా ఆ ఏడాదిలో మనం ఎన్నో వింతలు విశేషాలు చూశాం. కానీ అసలు ఆట 2026లో మొదలు కాబోతోంది. ముఖ్యంగా ఈ ఉగాది దాటిన తర్వాత పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటాయట. ఇంతకు ఈ ఏడాది ఏం జరగబోతుంది? ఈసారి అలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరగనున్నాయా? సూర్యుడు తన ప్రతాపం చూపించబోతున్నాడా? విదేశాలలో ఉంటున్న తెలుగువాళ్లు పూర్తిగా తిరిగొచ్చే సమయం వచ్చేసిందా అనే మరిన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటికే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో భవిష్యత్ గురించి ఎన్నో విషయాలు మనకు చెప్పగా చాలా వరకు జరిగాయి, జరుగుతున్నాయి, జరగనున్నాయి. ఇప్పటి వరకు ఏమేం జరిగాయో కళ్ళారా చూశాం. అయితే ఈ 2026వ సంవత్సరం గురించి మాట్లాడుకుంటే డిసెంబర్ 31 వరకు కాలం చాలా గందరగోళంగా ఉండబోతోందని కాలజ్ఞాన విశ్లేషకులు చెబుతున్నారు. మనం ఇప్పటికే గత ఏడాదిలో ఎన్నో కష్టాలు చూశాం. అయితే ఇప్పుడు రాబోయే కాలం ఒక ఊహకందని స్థితిలా ఉంటుందట. మొత్తం ప్రపంచం ఒక రకమైన అల్లకల్లోలానికి గురయ్యే అవకాశం ఉందని కాలజ్ఞానం హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఉగాది తర్వాత పరిస్థితి మొత్తం చేజారిపోయేలా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం గ్రహాల దమనం. ఈ సంవత్సరానికి గ్రహాలకు రాజుగా సాక్షాత్తు సూర్య భగవానుడే బాధ్యతలు తీసుకుంటున్నాడు. సూర్యుడు గనక రాజు అయితే ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. మామూలుగానే ఈ సంవత్సరం ఎండలు మండిపోతాయని తెలిసింది. అయితే రానున్న రోజుల్లో మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఎండ దెబ్బకి మనుషులు పిట్టల్లా రాలిపోయే పరిస్థితులు కూడా రావచ్చు. కేవలం ఎండలే కాదు, సూర్యుడు మేఘాధిపతి కూడా అవ్వడం వల్ల వర్షాల విషయంలో చాలా వింతగా ఉంటుంది. ఆకాశం నుండి కురిసే వర్షంలో 9 వంతులు సముద్రాల్లోనూ, కొండల మీద పడిపోతే కేవలం 2 వంతులు మాత్రమే భూమి మీద పడుతుందట. దీనివల్ల భయంకరమైన నీటి ఎద్దడి రాబోతోంది. పంటలు పండక తాగడానికి చుక్క నీరు దొరక్క జనాలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఎప్పుడో రాసి ఉంది. సూర్యుడికి తోడు కుజుడు కూడా ధాన్యాలకి అధిపతిగా ఉండటం వల్ల అగ్ని ప్రమాదాల ముప్పు విపరీతంగా పెరగనుంది. కుజుడు అంటేనే అగ్నితత్వం ఉన్న గ్రహం. దీనివల్ల అడవుల్లో కార్చిచ్చులు, నగరాల్లో పెద్ద పెద్ద బిల్డింగులు తగలబరటం వంటి వార్తలు మనం తరచుగా వినాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా నిప్పులతో చెలగాటం లాంటిదే. కాగా ఇప్పటికే పలుచోట్ల అగ్ని ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. అంతేకాదు భూకంపాలు, వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. అలాగే బంగారం ధరలు భారీగా హెచ్చుతగ్గులకు లోనబడం లేదా అకస్మాత్తుగా తగ్గిపోవటం వంటివి జరిగే అవకాశం ఉందట. ఇప్పటికే బంగారం ధరలు ఎలా ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఇలా ఉంటే విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో ఉన్న మన తెలుగువారి పరిస్థితి గురించి మాట్లాడుకుంటే నిజంగానే గుండె జారిపోతుంది. అమెరికా ప్రాంతానికి శని మరియు శుక్ర గ్రహాలు అధిపతులు. ఈ ఇద్దరు గ్రహాల ప్రభావం వల్ల అక్కడ ఉన్నవారికి గ్రీన్ కార్డు ఉన్నా సరే రక్షణ లేని పరిస్థితులు తలెత్తుతాయి. దినదిన గండంగా మారుతుందని, వీసా ఇబ్బందులు పీక్ స్టేజ్కి వెళ్తాయని పండితులు చెప్తున్నారు. అక్కడ ఉన్న మన పిల్లలు ఉద్యోగాల కోసం పడే కష్టాలు వర్ణనాతీతం. సంతోషంగా ఉన్న కుటుంబాల్లో అకారణంగా గొడవలు రావడం, భార్యాభర్తలు విడిపోవడం వంటివి జరుగుతాయి. అమెరికాలో యుద్ధ వాతావరణం నెలకొంటుందని, 2 దేశాల మధ్య బాంబుల దాడులు దీపావళి టపాసుల్లా వినిపిస్తాయని హెచ్చరికలు వస్తున్నాయి. గాలిలో విమానాలు ఒకదానికొకటి ఢీకుంటూ నిప్పులు కక్కడం మనం చూస్తామట. గతంలో మనం చూసిన కరోనా కష్టాల కంటే ఇది చాలా భయంకరంగా చరిత్రలో ఒక బ్లాక్ డే లాగా నిలిచిపోతుందని తెలుస్తుంది. అలా ఈ ఏడాదిలో ఇవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల సముద్రం ఒక్కసారిగా ముందుకు వచ్చి
రాత్రికి రాత్రే తీర ప్రాంతాలను ముంచేస్తుందట. సమాజంలో నైతిక విలువల పతనం గురించి కూడా కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా ఉంది. అక్రమ సంపాదన, లంచగొండితనం పెరిగిపోతాయని, మనుషులు ధనం కోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పబడింది. మనుషులు తమ స్వలాభం కోసం అమ్మలనే, అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతీ స్వరూపమైన విలువలను అమ్మేసుకునేంత దారుణంగా తయారవుతారని భవిష్య పురాణం చెబుతోంది. విద్య కూడా వ్యాపారమయమైపోతుందని, సరస్వతీదేవిని అమ్ముకునే పరిస్థితి వస్తుందనని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ వ్యాపారాలు, మోసాలు పెరిగిపోతాయని, ధర్మం తప్పి నడిచేవారి సంఖ్య పెరుగుతుందని కాలజ్ఞాన విశ్లేషణలు చెబుతున్నాయి. ఆడపిల్లలు 7 సంవత్సరాలకే గర్భం దాల్చడం వంటి వికృతమైన మార్పులు కూడా కలియుగ అంతానికి సూచనలుగా చెప్పబడ్డాయి. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక వింతైన మాట ఉంటుంది: పంది కడుపున ఏనుగు పుట్టడం. ఇది వినడానికి విడ్డూరంగా ఉంది కదూ, కానీ ఇది నిజంగానే జరిగింది. ఒకప్పుడు జంతుశాస్త్ర లెక్చరర్గా పనిచేసి ఆ తర్వాత ఐఏఎస్ అధికారి అయిన డాక్టర్ వేదవ్యాస్ గారు ఈ వింతను స్వయంగా చూశారు. ఆయన కర్నూలులో సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వడం, అక్కడ పందికి ఏనుగు రూపంలో ఉన్న పిల్ల పుట్టడం చూసి స్టన్ అయ్యారు. ఆ పందిపిల్ల ముక్కు పొడవుగా ఉండి అసాధారణంగా పెరగడం వల్ల అది ఏనుగులా కనిపించింది. సరిగ్గా అదే సమయంలో ఆయన చేతికి కాలజ్ఞానం పుస్తకం దొరకడం, అందులో ఈ పదం ఉండడం ఆయన జీవితాన్నే మార్చేసింది. అంటే బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే వింతలను కూడా అప్పుడే చూశారన్నమాట. అలాగే ఆకాశంలో ఇనప కోడి నిప్పులు కక్కును అని ఆయన ఎప్పుడో చెప్పారు. అంటే ఆయన ఈరోజు మనం చూస్తున్న విమానాలను, క్షిపణులను అప్పుడే ఊహించి తనదైన శైలిలో వర్ణించారన్నమాట. ఇక కలియుగ లక్షణాల గురించి మాట్లాడుతూ మనుషుల ఎత్తు రాను రాను తగ్గిపోతుందని కాలజ్ఞానం చెబుతోంది. త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ ఉన్న మనుషుల శారీరక దారుఢ్యం 8 అడుగుల ఎత్తు ఇప్పుడు లేవు. రాబోయే కాలంలో మనుషులు మరుగుజ్జుల్లా మారిపోయి చివరికి 4 అడుగుల ఎత్తుకు పడిపోయే రోజులు వస్తాయని హెచ్చరించడం జరిగింది. దీనికి తోడు మెడికల్ టెర్మినాలజీకి కూడా అందని కొత్త రకమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. ఈశాన్య దేశాల్లో పుట్టే ఒక వింత వ్యాధి వల్ల మనుషుల ఒంటి మీద బొబ్బలు లేచి మందులేని ఆ రోగంతో రక్తం కక్కుకుని చనిపోయే పరిస్థితులు రావచ్చు. అంతేకాదు, ప్రకృతి ఇచ్చే సూచనలు కూడా చాలా వింతగా ఉండబోతున్నాయి. కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారడం, మధుర మీనాక్షి అమ్మవారు మనుషుల భాషలో మాట్లాడటం వంటివి జరుగుతాయట. శ్రీశైలం మల్లన్న కొండను విడిచి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడని, తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందని కాలజ్ఞానంలో ఉంది. వేప చెట్టుకు మామిడికాయలు కాయడం, చింత చెట్టుకు మల్లెపూలు పూయడం వంటి అసాధారణమైన మార్పులు మనం చూడబోతున్నాం. శాస్త్రవేత్తలు కూడా ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడి మన సమాచార వ్యవస్థను, అంటే ఇంటర్నెట్ మరియు ఫోన్లను నాశనం చేసే అవకాశం ఉంది. రోజుల తరబడి ఫోన్లు పనిచేయకపోతే మనుషులు పిచ్చివారైపోయే ప్రమాదం ఉంది. ఆలోచించండి, ఒక రోజు ఫోన్ లేకపోతేనే మనం తల్లడిల్లిపోతాం. మరి రోజుల తరబడి నెట్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో. ఇక రాబోయే రోజుల్లో ఆర్థికంగా మరియు సామాజికంగా కూడా అనేక మార్పులు రాబోతున్నాయి. దేశంలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు లేదా సినీ ప్రముఖుడు వివాదాల్లో చిక్కుకోవడం లేదా అకాల మరణం చెందడం వంటి విచారకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇది కళారంగానికి మరియు రాజకీయ రంగానికి ఒక పెద్ద దెబ్బగా మారుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనల మధ్య సాత్విక మార్గంలో వెళ్లేవారి కంటే రఫ్గా వెళ్లేవారే ఈ కాలంలో ఎక్కువ షైన్ అవుతారని పండితులు అభిప్రాయపడుతున్నారు.
అంతరిక్షం నుండి గ్రహాంతర వాసులు రహస్యంగా భూమి మీదకు వచ్చి మానవులతో కలిసిపోయి విధ్వంసానికి దిగుతారని కాలజ్ఞానంలో ఒక షాకింగ్ ప్రస్తావన ఉంది. ఇప్పటికే ఎలియన్స్ గురించి చాలా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య మనల్ని కాపాడేది ఏమిటి? కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే సత్పురుషుల జోలికి వెళ్లరో, ఎవరైతే ధర్మబద్ధంగా బతుకుతారో వారిని ప్రకృతి రక్షిస్తుంది. సద్గురువులను లేదా మంచివారిని ఇబ్బంది పెడితే దాని రిఫ్లెక్షన్ వంశాలనే తుడిచిపెట్టేంత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక ఉంది. అందువల్ల మనం సాత్విక ఆహారం తీసుకుంటూ పరులకు హాని తలపెట్టకుండా బతకడం చాలా అవసరం. కలియుగంలో కేవలం నామస్మరణతోనే, అంటే ఆ దేవుణ్ణి స్మరించడం వల్ల కూడా మనం పుణ్యాన్ని పొంది క్లిష్ట పరిస్థితులను దాటవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనం భయపడితే, ప్రమాదపడితే ప్రమాదం ఇంకా పెరుగుతుంది. మానవుడు తలుచుకుంటే ఏ విపత్తునైనా ఎదుర్కోగలడు. ఆకాశంలో ఎగిరే యంత్రాలను సృష్టించిన మనిషికి ఈ వినాశనాన్ని తట్టుకునే ధైర్యం కూడా ఉందని మర్చిపోవద్దు. బ్రహ్మంగారి కాలజ్ఞానం మనల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే కాలాన్ని ఎలా ఎదుర్కోవాలో మనల్ని సిద్ధం చేయటానికి చెప్పబడింది. ఈ సంవత్సరంలో మనం ధర్మాన్ని పట్టుకుని ఉంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. కలి పురుషుడి ప్రభావం పెరిగినప్పుడు దుష్ట శిక్షణ కోసం వీరభోగ వసంతరాయులు వస్తారని కాలజ్ఞానం మనకు భరోసా ఇస్తోంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఏడాది అనేది మనందరికీ ఒక పెద్ద పరీక్షా సమయం. మురుపెన్నరూ చూడని ఎండలు, భయంకరమైన అగ్ని ప్రమాదాలు, యుద్ధ మేఘాలు మరియు ఆర్థిక ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టవచ్చు. కానీ భగవత్ ఆరాధనతో, ధైర్యంతో మనం వీటి తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, కానీ మనం చేసే మంచి పనులు మరియు పాటించే ధర్మం మాత్రమే మనల్ని నిలబెడతాయి. బ్రహ్మంగారు చెప్పినట్టు కలియుగం ఒక మలుపు తిరగబోతోంది. ఆ మలుపులో మనం పడిపోకుండా జాగ్రత్త పడదాం. సర్వే జనా సుఖినో భవంతు. మరి ఇంతటి పెను మార్పుల గురించి తెలుసుకున్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి? కాలజ్ఞానంలో చెప్పబడిన ఈ సూచనలు నిజంగానే మన కళ్ల ముందు జరుగుతున్నాయని మీరు నమ్ముతున్నారా? రాబోయే విపత్తులను ఎదుర్కోవడానికి మనిషి కేవలం టెక్నాలజీపై ఆధారపడటం సరిపోతుందా, లేక ఆధ్యాత్మిక బలం కూడా అవసరమా? మీ మనసులో ఏముందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.